హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రత్యేక సమయంలో ఈ విధంగా ఈ సాయంకాలం వేళ మనం కూడుకోవడం అనేది అది దేవుని చిత్తమై ఉంది. ఎందుకనగా మండలకాల శిల్వజాన ఆరాధనలు మనం గడిచినటువంటి 6 రోజులు జరుపుకున్నాం. ఇది 7వ రోజు. ఈ 6 రోజుల్లో అనేక మంది తన భక్తుల చేత దేవుడు మనకి అద్భుతమైనటువంటి మాటలు, చాలా విలువైన మాటలు తెలియజేశారు. మరి ఈ శిలువజాన ఆరాధనలు అంటేనే మనల్ని మనం సిద్ధపరచుకునే రోజులు. ఆధ్యాత్మికంగా ఆ అణిగిన స్థితిలోనే కాకుండా మనము పైకి ఎదగాలని, ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని, మనలో ఉన్న ఆ మలినము, ఆ మస్టు తొలగించుకోవాలని దేవుని ఆశ. అందుకనే దీంతా దేవుడి చేత నిర్ణయించబడినటువంటి దినాలే. మనుషుడు ఎప్పుడు ఇంకో మనుషుడి తలంపులను ఒప్పుకోడు. దాన్ని ఏమంటారు? అసూయ, మత్సరము, కుళ్ళు అంటారు వాటిని. ఒక మనిషి అభిప్రాయాన్ని ఏకీభవించి ఎస్ మీరు కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ. కనుక పూర్వకాలంలో కొంతమంది దీన్ని ఒప్పుకోలేదు. నేటికి కూడా ఈ పద్ధతిని వ్యతిరేకించే వాళ్ళు అనేకులు ఉన్నారు. మంచి తల్లి, ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోయే విశేషమైనటువంటి అంశం ఏంటంటే, మనము దేవుని వాగ్దానాలు పొందుకుంటున్నాము కదా. ప్రతి సంవత్సరం మనం ఏం తీసుకుంటున్నాం? వాగ్దానం తీసుకుంటున్నాం. అది కాకుండా ప్రతి శుక్రవారం దేవుడు మనకి ఒక వాగ్దానం ఇస్తున్నారు ఆయన. మీలో ఎంతమంది ఆ వాగ్దానాలు నేను పొందుకున్నాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, చాలా మంది ఆ వాగ్దానాలు పొందుకున్నామని ధైర్యంగా చెప్తున్నారు. కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దేవుని వాగ్దానము మన ఎడల నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఏది మనకి అడ్డుపడుతున్నటువంటి ఆ వాగ్దానం నెరవేర్పు జరగాలంటే మనలో ఏదో కొంత మంచి ఉండాలి కదా. ఆ మంచి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దానాన్ని ఆపేదెవడు? అలా దేవుని వాగ్దానపు దాన్ని స్వతంత్రించుకోలేకుండా మనకి అడ్డుపడేది ఎవరో వాటి గురించి మనం చూసుకుందాం. ఆ ఆటంకములను తొలగించుకుందాం. దేవుని యొక్క వాగ్దానములు మన ఎడల ఇంకా అత్యధికంగా నెరవేర్చబడుటకు ఆయన కృప చూపించి మనతో మాట్లాడునుగాక. పరమ తండ్రి, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు యేసయ్య సహాయంతో, యేసయ్య ప్రేరణతో ఈ వాక్య పరిచయం జరిగించమని యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచి తల్లి, మన ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుపడేవి ఏంటి? ఒక 3ో 4ో సమయాన్ని బట్టి త్వరగా మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత చక్కగా అర్థమయ్యేటట్లు దేవుడు మనతో మాట్లాడును గాక. నంబర్ వన్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసము లేకపోవుట. చెప్పండి ఏంటి? విశ్వాసము లేకపోవుట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 30 నుంచి 33 దాకా చదువుకుందాం. అమ్మా, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి
మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము. దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. చాలదు అన్నారు కొంతమంది, చాలదు అన్నారు చాలా మంది. కానీ ఈయనేమంటున్నాడు, మన శక్తి చాలును అంటున్నాడు. చదవమ్మా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు, వాళ్ళే, నేను చాలదన్న వాళ్ళు ఎవరు? ఆ బండి ఏం చెప్ ఆ మనుషులంట, ఆ ప్రాంతంలో ఉన్న మనుషులంట, దేవుడు మనకి వాగ్దాన భూమిగా ఇస్తానన్న కానాను దేశంలోని మనుషులంట మనకంటే చాలా బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. మరియు దేశమును గురించి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను నరమాంస భక్షకులయ్యే వాళ్ళు, మనుషులు తినేవాళ్ళు, మాకు కనబడిన జనులు. ఏది? దేవుడు వాగ్దాన భూమిగా ఇజ్రాయేలీయులకి ఇస్తానని ఐగుప్తు నుంచి నడిపించుకొని తీసుకెళ్తున్నాడు. ఇక వెళ్ళిపోయారు, బోర్డర్లోకి వెళ్ళిపోయారు. బోర్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మోషే ఏం చేశాడు? ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని, మీరు వేగు చూడండి నాయన, వేగు చూసి మనకి దేవుడు ఇస్తానన్న భూమి ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని సారం ఏంటి, దానిలో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఒక గూఢచారులాగా పంపించారు. వాళ్ళు ఒక కొండ ఎక్కి చూస్తే వాళ్ళు ఒక గడిపినటువంటి దృశ్యాల గురించి, ఆ తర్వాత వాళ్ళు 40 days ఆ రహస్యంగా ఆ ప్రాంతంలో తిరిగారట. తిరిగితే వాళ్ళు వచ్చిస్తున్న స్టేట్మెంట్ చదవమ్మా. భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా దృష్టికి మేము వారికి మిడతల వల్లే కనిపిస్తున్నాము, వారి దృష్టికి కూడా మేము అలాగే కనిపిస్తున్నామని ఒక అసలు విశ్వాసం లేని మాట పలికారు. ఫస్ట్ ఏంటి? విశ్వాసం లేకపోయినందువలన మనం వాగ్దానాలను పొందలేకపోతున్నాం. కానీ విశ్వాసంతో కూడినటువంటి వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు. పాపం 10 మంది చెప్పింది. ఇప్పుడు ఆ మనిషి ముందు నేను మిడతలా కనిపించానంటే ఇంక వాడు ఏ సైజులో ఉండాలా? వాడిని జయించడం ఏంది? విడిపోయి మొన్నటి దాకా ఇటుకలు మోసుకున్న వాళ్ళకి ఇద్దరు రాదు, వాళ్ళని తప్పు పట్టకూడదు. కానీ ఈ దారి పొడుగుతున్న ప్రభువారు చేసిన అద్భుతాలు చూశారే. సుమలత, నీకు మన్నా కావాలంటే ఇచ్చాడమ్మా ఆయన. మాకు కూరగాయలు కావాలంటే ఇచ్చాడు. ఇసుకొచ్చేసింది, పూరేళ్ళు కావాలంటే ఇచ్చాడు. అసలు ఎందుకు స్టార్టింగే సముద్రం అమ్మా, సముద్రం. నువ్వు ఒక కాలువను చీల్చగలవా? ఎదురుగున్న మురుగు కాలువని. కాలువ 2గా చీరిపోంటే పోద్దా? ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ పొరతలో పోయారా? ఆరిన నేల. నిన్ను నమ్మిన జనులను నిండుగా దీవించి నావే, ఆరిన నేలను నడిపించి నావే, అడవిలో మన్నాను కురిపించినావే, అడవిలో మన్నాను కురిపించినావే. యేసయ్యా, నా యేసయ్యా, శాలేము రాజా, సర్వాధికారివి నీవే, సర్వము జ్ఞానము నీవే, నా ఆత్మయు సర్వము నీవే. యేసన్న గారు రచించినటువంటి పాట, 40 సంవత్సరాల క్రితం పాట ఇది.
అమ్మా ఎవరన్నా నేను ఏసనన్నానా? క్షమించండి, మా అన్న రాజబాబు అన్న. ఆయన పాటల ద్వారానే నేను అసలు మారాను. నా జీవితం సగం మారిపోయింది అంతే. సరే, చాలాసార్లు చెప్పాను ఆ సాక్ష్యం. కనుక ఇన్ని అద్భుతాలు చూసినటువంటి వారు అవిశ్వాసపు మాట పలికారు. మన జీవితంలో కూడా మనం ఎన్నో అద్భుతాలు చూసాం. ఇవి కాదు అనుకున్న పనులు క్షణంలో, చిటికలో ఎలా జరిగిపోయినాయో మనకి తెలియకుండా జరిగిపోయినాయి. అలాంటప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నీకు ఎలా అనిపించిందంటే, ఇక నా వల్ల కాదు ఇది, ఈ సమస్య కంపల్సరీగా నేను జయించలేను, నన్ను దేవుడు కూడా ఈ సమస్య నుంచి బయటకు రానివ్వడు అన్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? వెనుకటి వాటిని మర్చిపోవాలనా? వేటిని మర్చిపోవాలా? పాపాలను, శాపాలను మర్చిపో. వెనుకట నువ్వు పొందినటువంటి ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలి తల్లి? విశ్వాసంతో నువ్వు నన్నేం చేయగలవు. అక్కడ 10 మంది, 12 మందిలో 10 మంది సాక్ష్యం ఇచ్చారు. నీకు ఇప్పుడు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే 10,000 కావాలి. 1,00,000 కాదు, 10,000 కావాలి. ఎవరు ఇచ్చేదానికి ఎక్కడ ఏమి అవకాశం కనపట్లా. విశ్వాసం కోల్పోవడమే వెంటనే. లేదు, నాకు నువ్వు ఇస్తున్నావయ్యా, ప్రార్థన చేస్తే ఇవ్వడాయన. నీ విశ్వాసం చూసన్నా ఇస్తాడాయన. కనుక ఇక్కడ అన్ఫెయిత్నెస్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మనకు అడ్డపడేది ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసత, విశ్వాసం లేకపోవడం, నమ్మకం లేకపోవడం. చూడండి, హెబ్రీ పత్రిక 6:18 చూడండి త్వరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 6:18. ఇంకొకళ్ళు మార్కు 10:27 తీసి పెట్టండి. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా అమ్మా అమ్మా ఇదిగో మనకు ఆయన ఇచ్చిన మాటలు, ఆయన బలపరచుటకు కరుణా కటాక్షముతో మనల్ని నడిపిస్తున్నాడంట. ఇంకొకటి మార్కు సువార్త 10వ అధ్యాయము 27 వాక్యం చదవండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. కొట్టచ్చు కదా చప్పట్లు గట్టిగా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని అక్కడ చెప్తున్నాడు. మనుషులకు అసాధ్యమే కాబట్టి నమ్మితే నా మహిమను చూస్తావు అంటున్నాడు. ఎవరితో అన్నాడు? మరియతో అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. అపనమ్మకం చూపకూడదు. అపనమ్మకం ఇది జరుగుద్దా అన్నాడంటే వచ్చిందన్నమాట డౌట్ మన మనసులోకి. డౌట్ వచ్చిందంటే ఆగిపోద్ది, అక్కడికి వాగ్దానం ఆగిపోద్ది. ఇవ్వాలనుకుంటుంటాడు. నీ అపనమ్మిక, నీ యొక్క అవిశ్వాసం నీ వాగ్దానానికి ఒక అడ్డుగోడబడినట్టు పడుద్దంట. మంచిది. సో దేవుని వాగ్దానాలు ఈరోజు ఎన్నో మనం పొందుకుంటున్నాం, కానీ దాన్ని అనుభవించలేకపోవడానికి అడ్డుపడుతున్నటువంటి ముఖ్యమైన కారణాల్లో నంబర్ 1 ఏంటది? విశ్వాసం లేకపోవడం. కాలేబు విశ్వాసంతో వాళ్ళు చెప్పింది కరెక్టే. మోషే గారు వాళ్ళు ఎంతెంత మనుషులే, కానీ నేను చెప్తున్నాను వారిని మనం పట్టుకుంటాం, వారిని వేసేస్తాం అని విశ్వాసంతో పలికాడు. ఆ విశ్వాసము కాలేబు, యెహోషువ ఇద్దరే ఆ మాటలు చెప్పిన వాళ్ళు. 12 మందిలో మిగతా 10 మంది అబ్బా లాభం లేదండి, మనల్ని ఇక్కడికి
ఇలా నల్లులు చచ్చినట్టు సావడానిక ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు ఈ దేవుడు అని మళ్ళా దేవుని మీద నిష్ఠూరం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అయ్యా వీరు ఎన్ని చేసిన ఇంతే, కాబట్టి ఈ అవిశ్వాసం చూపించిన వారి సంతతిని చూసావా, ఆ సంతతి మొత్తం నాశనం అయిపోద్ది. ఈ అరణ్యంలో వాగ్దాన దేశంలో ఎవడు ప్రవేశించడు. నమ్మకం చూపించాడే కాలేబు, యెహోషువ, వారిద్దరు చూస్తారు. అప్పటికి వాళ్ళంట 40 ఏళ్ళు వాళ్ళంట. కాలేబుకి 40, యెహోషువకి 40. వాళ్ళు చూస్తారు, వాళ్ళ సంతతి వారు చూస్తారు. ఇప్పుడు ఈ అపనమ్మకంతో ఉన్న వారి బిడ్డల్లో 40 ఏళ్ళు పైబడినోళ్ళు, అంటే ఇంకో 40 ఏళ్ళు అనుకోమ్మా, 80, ఈ లోపల పటాపట రాలిపోతారు ఎక్కడో చోట. వాళ్ళకి చూడరు, కనాన్ దేశంలోకి ప్రవేశించరు. ఆ తర్వాత వస్తారే సంతతి, వాళ్ళు ప్రవేశిస్తారని దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిక్ష ప్రకారం కేవలం అపనమ్మకపు మాటలు మాట్లాడినందుకు అద్భుతాలు చూసి, అద్భుతాలు అనుభవించి మన్నాను తిన్నారు. సముద్రం పాయలైతే దాటారు, బండ నుంచి నీళ్లు తెప్పిస్తే తాగారు. తర్వాత ఇంకో చోట చేదు నీళ్లను చూసి దాంట్లో ఒక కొమ్మ వేస్తే ఏమైపోయింది, అది మారా అనుభవం మధురంగా మారిపోయిందంట. ఇన్ని చూసి లాస్ట్కి వచ్చి వెళ్ళిపోవాలి, కానాన్ దేశంలోకి వెళ్ళిపోవాలా. అక్కడ పోయి రే చూసేసారంటారా అని మోషే గారి పంపిస్తే ఆయన ఏం చేశాడు, నీళ్లు చల్లారు. మీ పని ఇట్టుందా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి టోటల్గా ఇక మనం కూడా తల్లి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, వాగ్దానం ఇచ్చేసాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ చర్చిలో? చాలా కొద్ది మంది ఉన్నాం కదా. మరి నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆయన పట్టజాలనంత విశ్వాసులను నేను ఈ మందిరానికి నడిపించబోతున్నాను అని 5 సంవత్సరాల క్రితం ఇచ్చాడు ఆయన. నాకు ఇప్పటికి ఏమైపోవాలా? ఇంకేం ఇస్తావులే నాయన, అదేదో ఆవేశంగా అన్నట్టున్నావు నువ్వు. ఈ దారులు కూడా మూసారయ్యా, ఏదో భక్తి గల బిడ్డలు వస్తున్నారు గోడలు దూకి, ఆ దారులు కూడా మూసిన తర్వాత ఈ పట్టణ దారులంతా ఇది ఎప్పుడయ్యా అనుకోవాలి. నేను ఈరోజు కూడా ప్రార్థన చేస్తా, నువ్వు చేస్తావు. నాకు తెలుసు దారులు మూయబడినా వేరే దారులు లేవా? అందరికీ ఇంటి వెనక ముందు ఉండాలనా చర్చ అనేది? ఏమ్మా, ఇంటి వెనక ముందు ఉంటే మైకులో నా పాటలు విని వచ్చేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులు వాళ్ళు. నేను ఇటు తిరిగి మాట్లాడుతుంటే మిమ్మల్నే అన్నట్టు అనిపిస్తుంది. విశ్వాసులమ్మ వాళ్ళు అంటే ఇటు మాట్లాడినట్టు పొడుచుకుంటుంటే మీరేం భయపడబాకండి. తల్లులారా, నీ నమ్మకమే నిన్ను హెచ్చిస్తుంది. నీ నమ్మకమే. మనం పరలోక రాజ్యం ఎంతమంది పోతారు పరలోక రాజ్యం మనలో అనేది నేను చేతులెత్తండి అంటే చేతులెట్టండి. పరలోక రాజ్యం ఎంతమంది పోతారు మనలో? ఎంతమంది పోతారు? ఏంటమ్మా ఎత్తనేంటమ్మా అంటే విశ్వాసం లేదా మీకు? విశ్వాసం, పరమ పాపులమైన విశ్వాసం ఉండాలి మనకి. నా కోసం కదా మా యేసయ్య పరలోకం సిద్ధపరిచింది. సైతాన్ని పెట్టుకుంటారు తీసుకెళ్ళి. ఆ విశ్వాసం, ఆ గుడ్డి నమ్మకం ఉండాలా. అది కూడా లేదు ఈ ఇంటి వెనకాల వాళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి తల్లి. హల్లెలూయా. రెండో దాంట్లోకి వెళ్తే, రెండో అంశంలోకి వెళ్తే అవిధేయత. ఒకటేంటమ్మా? అపనమ్మకం, అవిధేయత. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందామా? 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా.
ఎందుకని తోడుకొని పోరన్నారు? ఎందుకని? అవిధేయత. మోషే అంతటి అద్భుతమైన నాయకుడు 30 లక్షల మందిని చిన్న ఆ ఎండిపోయిన కర్రతో నడిపించాడమ్మా. ఆ కర్రతోనే అద్భుతాలు చేసి విడిపించుకొని తీసుకొచ్చాడు. కర్రతో కాదు, ఆయన శక్తి కాదు, దేవుడిచ్చిన ఆ శక్తి బలంతో ఇంత చేసిన వాడు చూడండి. అందుకనే దేవుడికి మనం అంటే ఇంత పాపులమైన, ఇంత దుర్మార్గులమైన, ఇంత నీచులమైన మనం ఆ ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ఆయనకు కోపం రాదు, ఆయనకు కోపం అంటే తెలియదు. చిన్న తప్పు చేసి మీరు లేటుకు వస్తేనే నాకు సలసల మారుతా ఉంటది. ఇక్కడ మనిషిని కదా, మరి ఆయనకి నాకు తేడా ఉండొద్దా? మీరు లేటుకు వస్తే పోనీలే ఇంకో రోజు వస్తుంది, నేను అలా అనుకోవచ్చుగా, పోనీలే ఇంకో రోజు వస్తుంది. ఈ ఇంటాను కామె ముందే వచ్చి కూర్చుంటది. ఇంటి దగ్గర పని పాట ఏముండదు. పొద్దునంత వండుకుంటే మధ్యాహ్నం తిని అదే రాత్రికి దాచుకొని కంటి నిండా నిద్రపోయి, నీకేమమ్మా ఇప్పుడు ఇటు మాట్లాడతా, నీకేం తల్లి రావడానికి బద్ధకం? నువ్వు కూడా 8 గంటలకు వస్తావా? ఇట్లా మాట్లాడితే మేము తప్పుటోళ్ళమా? రండిరమ్మా అందరం కలుసుకొని ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం మనకు సమస్యల గురించి. ఆయన రెడీగా మనకంటే ముందు వచ్చి కూర్చొని ఉంటాడు ఆయన. నా బిడ్డలు వస్తారు, నోరేమన్నా తెలుస్తారా, ఏమన్నా అడుగుతారా, ఇద్దాము. మళ్ళీ వస్తూనే అక్కడి నుంచి ఆవలించుకుంటా వస్తారు కొంతమంది అంట. అవిధేయత. ఎందు విషయంలో అవిధేయత అంటే, మోషే ఏం చేశాడమ్మా, అయ్యా బాబు బండతో మాట్లాడు, వాళ్ళకి దాహం వేస్తుందంట అంటే ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. అక్కడ బండా దేవుని నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆయన చెప్పమన్నాడు, నీలోంచి నీళ్లు వస్తాయని, రప్పించు అనగానే బండ గడగడగడగడ ఉనుకుంటే చీలి సందులోంచి నీళ్ళు వచ్చిండేవి. దాన్ని ఏం చేశాడు, దానికి ముందు అంటే కోపం వచ్చేసింది. ఇప్పుడు మీ మీద నాకు అప్పుడప్పుడు కోపం వస్తే, మనిషే కదా ఆయన. కోపం వచ్చి ద్రోహులారా అన్నాడు. పూరేళ్ళు తిన్న ద్రోహులారా, మన్నా తింటున్నట్టు ద్రోహులారా, కిరగా దోసగా కావాలంటారా నీకు? ద్రోహి, మంచినీళ్ళు కావాలరా, దానికి సడుగుతారా అని బండలోంచి నీళ్లు రావాలని ఆ బండని డబారు కొట్టాడంట. వచ్చిన నీళ్లు, నా బిడ్డలను నువ్వు ద్రోహులు అంటావా? అది అక్కడ అవిధేయత. నువ్వు పెద్ద మోషే అయినా సరే, యెహోషువ అయినా సరే, అబ్రహాం అయినా సరే, ఆదాం అయినా సరే, అందరినీ సృష్టించింది ఆయనగా. ఆయన సృష్టించిన ఆ వారిని అవిధేయతతో ఒక్క మాట అంటే ఆయన ఒప్పుకోడు, సహించడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా కోపంలో తల్లిదండ్రులకి చాలా కోపం తెప్పిస్తూ ఉంటాం. ఎలాగంటే ఎక్కువగా పిల్లలు, మీరే యువకులు భయంకరమైన కోపం తెప్పిస్తుంటాం, వాళ్ళ మాట వినం. ఇలాగే ఒక అమ్మాయి అంట, ఈ అమ్మాయిలకే నోర్లు ఎక్కువైపోయినాయి మధ్య, దబ్బళం తీసుకుని కుట్టేయండి అమ్మా నేను చెప్తున్నాను. వీటికి నాకు ఆ స్వతంత్రత ఉందిలే వాళ్ళ మీద. అబ్బాయిలు చాలా మంచోళ్ళం, ఇప్పుడు కళ్ళతోనే చంపేస్తారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకి మాటలు కూడా కావాలన్నా. ఒక తల్లి తిడతా ఉంటే, చదువుకోవే, ఎందుకే ఎప్పుడు చూసినా ఆ టీవీ అని పడిచేస్తావు. ఇప్పుడు టీవీలు చూసే యువత లేరు, టోటల్ బానిసలైపోయారు సెల్ ఫోన్స్కి అని తిడతా ఉంటే, మరి ఎందుకు కన్నావు, కుక్క కన్నట్టు అనిందంట. తల్లిని పట్టుకున్నంత మాట అనొచ్చా చెల్లి? అమ్మా అనొచ్చా? గుండె బద్దలైపోదా?
తను 9 మాసాలు మోసి తన ప్రాణ ఏమంటారు, ఒక గండం అంటారు, ఒక కాన్పంటేనంట. ఇప్పుడే ఉందిలే, పర్ర కోసి తాగేస్తున్నారు. పాత రోజుల్లో తల్లి కాన్పు అయిందాకా ఆ తల్లిని కన్నా తల్లికి ఈ బ్యాచ్కి ఉండదులే. అత్తమావులు మొగుడు ఈ బ్యాచ్కి ఆ టెన్షన్ ఉండదు. ఆ అమ్మగా అంత కష్టపడి నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిని కన్నావు. ఎందుకు కన్నావు? కుక్క కన్నట్టు అన్నావు అనిందంట ఒక అమ్మాయి. ఆ తల్లి కోపంలో అంత మాట అంటావా, నీ జీవితంలో నీకు పెళ్లి కాదు పో అనిందంట. ఇంకా అంతకంటే చెప్పించలేదు. చస్తావే నువ్వు అలా అనలేదు కదా. అంటారు కొంతమంది, అన్నారు వాళ్ళేరా, ఇది కోపమే అది. కానీ అది మనకంట శాపమైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులను రేపి వాళ్ళ కోపం ద్వారా శాపాలు తెచ్చుకోవద్దమ్మా. యవ్వన బిడ్డలారా, వీలైనంత వరకు వాళ్ళకి కోపం రానికుండా మంచిగా వాళ్ళు ఏదైనా చెప్తే వినాల. స్వీట్ తల్లి అర్థమవుతుందా? నువ్వు బాగా అర్థం చేసుకుంటావురా. నువ్వు కూడా నాన్న ఎక్కడికి పోయావు అని అడిగా. నానమ్మ చనిపోయిందా? నానమ్మ చనిపోయిందా? మనకెందుకయ్యా ఇక్కడ ప్రార్థన? నీ బాధ్యత చాలా ఉంది ఇక్కడ. ఆ టైం కానీ పోయావు, చూసేసి వచ్చేయాలి. అంతేగాని ఇంత చిన్న వయసులోనే 90 సంవత్సరాలే అని ఆడవకూడదు నాయన. గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ పోయింది అని నీకెందుకు అంతకన్నా వస్తుంది? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులను అమ్మా బాధ పెట్టొద్దు. భార్యలారా భర్తలను హింస పెట్టొద్దు. ఏంది అట్లా చూస్తున్నారు? మేమా హింస అన్నట్టు గుడ్డు మెటకరించుకొని చూస్తున్నారు. చంపేస్తున్నారుగా నా కుమారుల్ని మీ మాటలతోటి. తెచ్చావులే తెగ రేషను, అవతల చచ్చినట్టే లెక్క, అంత మాట్లాడేస్తారు. వద్దమ్మా. భార్యలు భర్తలతోటి, భర్తలారా మీరు కూడా ఆమె శ్రమను గమనించి, ఆమె కష్టాన్ని గమనించి, పొద్దున్న లేచి నుంచి ఎంత ప్రేమగా నిన్ను నీ బిడ్డలను అందరినీ ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ శ్రమపడుతూ వెళ్తున్నా నీ భార్యను చులకం చేసి ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అవిధేయత వారి యందు మనం చూపకూడదు. మీ భర్తల ఎడల మీరు విధేయులై ఉండండి. అప్పుడు మీ వాగ్దానాలు మీరు తప్పకుండా పొందుకుంటారు. దేవునికి ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సహనం లేకపోవడం. మొదటిది ఏందమ్మా? అవిశ్వాసం. రెండోది అవిధేయత. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మీరు చెప్పకపోతే ఎన్నట్టే లెక్క, దేవుణ్ణి అవమానపరిచినట్టు. శ్రద్ధగా వినండి. మనకి ఎందుకు వాగ్దానాలు రావట్లేదు? వచ్చినాయి, ఇచ్చేసాడు ఆయన. ఇచ్చిన వాగ్దానాలు మన ఎడల ఎందుకు నెరవేరటం లేదనే దానికి ఈరోజు మన అంశం. ఫస్ట్ అవిశ్వాసము, 2 అవిధేయత, 3 సహనము లేకపోవుట. ఇన్పేషెన్స్ అంటారు ఇంగ్లీష్లో. పేషెన్స్ లేకపోవడం. ఏంటి? పేషెంట్ కాదు, పేషెన్స్ లేకపోవడం అంటే అమ్మ సహనం లేకపోవడము. ఓకే, పేషెన్స్ లేకపోతేనంట మనిషికి, పేషెన్స్ లేకపోతే, సహనం లేకపోతే ఆ మనిషి ఇప్పుడు పేషెంట్గా మారుతాడంట. సహనం లేనివాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. విపరీతమైన కోపం వస్తుంది. విపరీతమైన కోపం దేనికి కారణం తీస్తుంది? ఏం చెప్పట్లేదు చూడు. మోకా, బీపీయా, అదే కరెక్టే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 4వ వాక్యం దాకా త్వరగా చదవండి అమ్మా.
నేను పిల్లలు కలగకుండా యెహోవా చేసి ఉన్నాడని ఎవరంటుంది? శారై అంటుంది. నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆ హాగరు వల్ల నాకు సంతానం కలిగితే అబ్రహాముతో వచ్చాను. అబ్రహాము నేను చాలా నిష్ఠ గలవాడను, నేను ఏ పాపము చేయని వాడనని అనేను అని ఉంది అక్కడ. వీడు లొట్టలేసుకుంటా నువ్వేగా చెప్పింది, ఆ స్త్రీ నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ పండు తినమంది అన్న వాళ్ళు, అది మా జాతి. మీరు మౌనంగా ఉండకుండా అసహనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని ఇక్కడ చెప్పేది. ఆ తప్పుడు నిర్ణయాలు కొంప ముంచుద్ది, నెత్తిన సొంతగా నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. అవునంటారా కాదంటారా? ఏమంటావు కాములే? కరెక్టే. చూడండి, మనకు ఆ సంగతులన్నీ తెలిసిన విషయాలే. ఏ సంగతులు? శారమ్మ సహనము లేకుండా అసహనముతో, ఇంకెందుకయ్యా నేను ముసల్దాన్ అయిపోయాను, నువ్వు ముసలోడు అయిపోతున్నావు, నా దాసి ఉంది హాగరు, ఆమె ఐగుప్తీయురాలంట. యాక్చువల్గా ఈజిప్షియన్స్ చాలా అందగత్తెలంట. అబ్రహాముతో ఏమనింది? ఈమెని కూడా నువ్వు చేరదీసుకో, ఒకవేళ బిడ్డలు పుడితే నా సంతానం లాగా నేను చూసుకుంటాను. ఇదంతా ఎందుకు? అది కరెక్ట్ అయిన నిర్ణయమేనా? కరెక్ట్ అయిన నిర్ణయమా? నువ్వు చెప్పగలవు అలా ధైర్యంగా? పాస్టమ్మ చెప్పగలదా? ఆ దగ్గర నాకు చెప్పలేరు. అలా చెప్పారు అంటే అది తప్పుడు నిర్ణయం. అంటే సహనము కోల్పోయి మాట్లాడే మాటలు. సహనం అంటే ఇంకో రకంగా చూస్తే విశ్వాసం కోల్పోయి పలికే మాటలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో ఆత్మ ఫలాలు పొందుకోవచ్చు. ఆత్మ ఫలాలు ఎన్ని చెప్పండి అమ్మా? 9. అది ఎన్నో ఏమిటో చెప్పగలరా? 9. సరే, ఎందుకులే మీకు పరీక్ష పెట్టడం, మళ్ళీ నాకు టైం అయిపోతా ఉంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుంచి చదవండి తల్లి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం 9 ఆత్మఫలాలు. మన మనిషిలో అంట మనకు ఉండవలసినవి ఈ 9 ఆత్మఫలాలు మనలో ఉంచుకోవాలి. అంతేగాని నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, అవిధేయత తోటి, నెక్స్ట్ సహనం లేకుండా మనిషి ఉంటే ఇక దేవుడిచ్చే వాగ్దానాలు మన ఎడల ఎలా నెరవేర్తాయి? గుడ్డిగా నమ్మడమే. దేవుడు ఒక మాట ప్రవచనం ద్వారా చెప్పాడంటే గుడ్డిగా నమ్మడమే, పోతా ఉండడమే. నాకు ఎన్ని వార్నింగ్లు వస్తాయో ప్రతి నెల 4వ ఆదివారం దేవుడు నాతో మాట్లాడే రోజు. అది ఎందుకన్నా చాలా ఇంపార్టెంట్. అది ఇది ఎవరు వస్తారు 4వ ఆదివారం? రాజశేఖర్ పాలయ్య గారు. ఎలా చెప్తాడంటే చూసినట్టు చెప్తాడు. అవి సత్యాలు కాదా? కంటితో లేపి చెప్తున్నాడు. మరి 24th ఇయర్ ఎండింగ్లో ఆయన అద్భుతంగా ఆత్మ పనిచేసే ఆయనకి ఒక్కొక్కళ్ళని లేపి చెప్పారు. మీరు చాలా మందిని, నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు అవసరత ఉంది, దేవుడు నిన్ను చూస్తున్నాడు. యవ్వన బిడ్డల్లో అయితే నీలో సైతాను ఉంది, చీకటి కనిపిస్తుంది, నీలో సరిదిద్దుకో. ప్రార్థన చేస్తే యవ్వన బిడ్డలకు టెపేలని పడిపోయారు. అంటే పడిపోయిన వాళ్ళంతా దురాత్మలు ఉన్నవాళ్ళు అనుకోబాకండి. పరిశుద్ధాత్మ ముట్టితే కూడా పరిశుద్ధాత్మ శక్తిని తట్టుకోలేక ఆ పరవశంలో పడిపోయే వాళ్ళు ఉంటారు. దురాత్మ పూర్ణులైన వాళ్ళు ఆ శక్తిని తట్టుకోలేక ఈడు పడతాడు, లోపల ఉన్న వాడు విదిరి వెళ్ళిపోతాడు. అర్థమైందా?
అర్థమైతే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి తల్లి. హల్లెలూయా. కరెక్ట్. మరి మనం ఏం చేయాలంటే ఈ 9 ఆత్మఫలాలను మనం పొందుకోవాలి. పొందుకొని వాటిలో ఆ అనుభవాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ శరీర క్రియలు ఉన్నాయి. ఆత్మఫలాలు 9 అయితే శరీర క్రియలు 16. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం చదవండి తల్లి. అమ్మ చదవండి, మొదటి నుంచి చదవండి. శరీర క్రియలు. నేను చెప్పేదేమనగా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు అమ్మ ఏం చదువుతున్నావు నువ్వు? చదువు చదువు. ఇది ఎన్నో వాక్యం తల్లి? ఏదో చెప్పాను, చదివేయడమేనా? ఆత్మ ఫలాలు అన్నాను, అవి దొరకాలి కదా. చాటంతా చదువుతా ఉంది. పెద్దగా మాట్లాడబాకండి. ఇప్పుడు చదవండి అమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శరీర కార్యములు ఏంటంట? నంబర్ 1 జారత్వము. అంటే తెలుసుగా, వివాహము కాకముందు ఒక యవ్వన కుమార్తె, యవ్వన కుమారుడు కలిసి చేసే తప్పు జారత్వము. రైట్. అపవిత్రత, దీని గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అమ్మా, క్లియర్గా చదవండి అమ్మా ప్లీజ్. కాముకత్వము. అంతేకాదు కాముకత్వం అంటే మొహం అన్నట్టు నాకు. కాముకత్వము అంటే తెలుసు కదా, చూసిన దాన్ని అంత అనడం. అబ్బరే ఈడు అనడం కాదు, మీరు కూడా అబ్బో 6 ప్యాక్ అనుకో అనడం. ఇది కామకత్వం. ఈ కామకత్వపు స్పిరిట్ వాది పట్టిన వాళ్ళని ఇంకా అసలు ఉపవాసం ఉండి ఆత్మ ఫలములు పొందినటువంటి వాళ్ళు గద్దిస్తే గాని పోదు. అదొక లస్ట్ అంటారు దాన్ని, కాముకత్వము. లస్ట్ అంటే వాళ్ళకి ఇక వావి వరుస తెలియదు, ఇక అసలు దిక్కుదమానం ఏం తెలియదు. రైట్, చదవమ్మా. విగ్రహారాధన మీకు తెలుసు. అవిచారము, ద్వేషములు, కలహము. అమ్మా మత్సరం అంటే ఏం చెప్పండి? మత్సరము, కుళ్ళు, అసూయ. చదువు. కక్షలు, భేదములు, విమతములు. భేదములంటే కూడా మీకు చిన్న భేదములంటే వీడు మన కులపడు కాదురే భేదం. వీడు మా చర్చోడు కాదు భేదం, డిఫరెన్స్ చూపించడం. వీడు మా పార్టీ వాడు కాదు, వీడు మా రాష్ట్రం వాడు కాదు, వీడు తెలంగాణ వాడు అంటలేదా మన ఆంధ్ర వాళ్ళు. అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు? అరే ఏతో ఆంధ్ర వాళ్ళ హాయ్ రే, ఏంది మా చిచ్చా అంటారు. వాడు ఏంటి భేదాలేంటి? అందరం ఒక తండ్రి కడుపును పుట్టిన వాళ్ళం. ఒకళ్ళంటే ఒకళ్ళు ఆనందంగా ఆప్యాయంగా కలిసి జీవించిన వాళ్ళు ఆత్మ ఫలములతో మనం జీవించాలి. ఇదిగో శరీర కార్యాలతో ఇంత కుళ్ళులు పెట్టుకొని 1 కాదు 2 కాదు 16 చదువు, కంటిన్యూ చేయి. విమతము. అమ్మా విమతం అంటే ఏందమ్మా? ఏందో చదువుకుంటా పోతున్నారు. మీ చిన్నతనం దగ్గర నుంచి చదువుకుంటావు కదా బ్లెస్సిదాని మాట. విమతం అంటే ఏంటి అమ్మా? వేరు పదాలు, వేరు మతాలు.
ఇప్పుడు చెప్పానుగా, భేదములు అంటే వీడు ఆ మతం వేరు, మా కులం వేరు, అది కాదు విమతం. భిన్న భావములు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్, అభిప్రాయాలు, నమ్మకాలు, దాన్ని విమతములు అంటారు. చదువమ్మా. అసూయలు, అసూయ తెలుసుగా మనకి. మత్తతల, మత్తతలు అంటే తెలుసా? అది కూడా తెలియదు, ఇంకా నేను వివరించలేను. కానీ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటో తెలుసా? ఏం చెప్పండి, అల్లరితో కూడిన ఆటపాటలు. మన క్రైస్తవులే. గుడ్, బాగా చెప్పావు. కానీ దేవుడి పాటలకి ఏదన్నా నాట్యం చేసినా దాని నాట్యమును కూడా నేను అన్ను, దాన్ని యాక్షన్ సాంగ్ అంటాను, అంతే కదా? అనొచ్చా యాక్షన్ సాంగ్? దేవుని పాటకు ఆలయంలో ప్రవేశించండి అందరూ. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పాట వింటున్నానో, ఆ పాటకు ఆ నృత్యం, అదేసారి నాకు అయ్యే మాటలు వస్తున్నాయి, సైతాను మాటలు, ఆ అభినయం చేయడం చూస్తున్నాను. ఇప్పుడు ఆలయంలో ప్రవేశం ఇదే చెప్తుంది. మా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా ఇదే ప్రవేశం. మళ్ళీ ఇక్కడ కాలు ఇటు అనాలా? కరెక్ట్గా వేస్తున్నానా? చూసి నాకు వచ్చేసింది తల్లి. పెద్ద స్వీటీ కరెక్ట్గా వేసానా? దీన్ని మీరు అల్లరితో కూడిన ఆటపాటలు అంటారా? సినిమాలు చూడొద్దు. ఎక్కడుంది పాస్టర్ గారు? బైబిల్ చూపిండి నాకు. సినిమాలు చూడవద్దాదు అని ఎక్కడన్నా బైబిల్లో ఉంటే మేము మానేస్తామండి అని అంటారు. సినిమాలు చూడొద్దనే దానికి ఈ ఒక్క మాట చాలు. అల్లరితో కూడిన సినిమాలో ఏముంటాయి? మనం ఏమడుగుతాం? సినిమా రిలీజ్ అయిందంటే చూసి వచ్చినాడు, రే ఎన్ని పాటలు ఉన్నాయి మావా, డాన్సులు ఉన్నాయా? అబ్బో చిరంజీవి ఎరగదీశాడరా వీడు చెప్తాడు. రేచల్ నువ్వు అనింది, సుమలత నీకు ఇంత జ్ఞానం ఉందా? నువ్వు పెద్ద మైదానం అనుకున్నా నేనే. కాదు, బ్లెస్సీ కాదు అనింది, మా సుమలతే అనింది. ఐటమ్ సాంగ్స్ ఉన్నాయా అని అడుగుతా. ఇప్పుడు చెప్పండి అమ్మా, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండేది ఏంటి? సినిమా. కనుక మనం తల్లి మళ్ళా అందులో హీరో ఒకడు ఉంటాడు కదా, ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటాడు. ఈ మధ్య హీరోయిన్సే హీరోయిజం చేసే సినిమాలు కూడా వచ్చినాయి కదా. కానీ ఈ హీరో అంటే మంచి పాత రోజుల్లో ఏంటంటే అతను ఒక మంచివాడు, ఇక అతనంత మంచివాడు ఇక ఊర్లో ఉండడు, కడుపేదవాడు. జమీందారు గారి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి చేస్తారు, లాస్ట్లో శుభం కార్డు ఏదో పడుద్ది. ఇప్పుడు వచ్చే హీరోస్ ఏం తెలుసా? ఒకటే ఏడిపించడం. ఎవరిని ఏడిపిస్తున్నారు? హీరోయిన్ నేర్పిస్తాడు హీరో, మళ్ళీ ఆయన హీరో. అదే విలన్ వచ్చి అలాగే ఏడిపిస్తే ఈయనెళ్ళి వాడిని టుషు టుషు అని కొట్టేస్తే మళ్ళీ ఈయన హీరో. ఎన్ని సినిమాలు లేవు అట్లాంటి. హీరోనే అమ్మాయిని వేధించి విచిత్రమైన పాటలు పాడి లాస్ట్కి ఏదో చేస్తాం. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండేది ఎందులో తల్లి? సినిమాలు. అందుకని వాటి జోలికి మనము పోకూడదు. ఇప్పుడు సినిమాల్ని మించి తీస్తున్నారు సీరియల్స్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీలోని 5వ అధ్యాయంలో ఆ 16వ వాక్యం నుంచి ఉన్నటువంటి శరీర క్రియలను మనం వదిలేసుకొని 21 నుంచి ఉన్నటువంటి ఆ 9 ఆత్మ ఫలాలను మనం పొందుకున్నట్లయితే అప్పుడు మనం దేవుడిచ్చిన వాగ్దానాల్ని అసలు అనుమానం లేకుండా పొందుకోగలం. కొట్టండి చప్పట్లు గట్టిగా. రైట్. మొదటిది ఏం చెప్పానమ్మా? మనం ఎందుకు వాగ్దానం పొందుకోలేకపోతున్నాం? అవిశ్వాసము. రెండోది
అవిధేయత. మూడోది సహనం లేకపోవడము. 4 లోక సంబంధమైన అవరోధములు. లోక సంబంధమైన అవరోధములు అంటే అడ్డంకులు, అబ్స్ట్రక్షన్స్. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 10-11 వాక్యాన్ని చదివినట్లయితే, ఆదికాండము ఎంతసేపా? ఆదికాండము 13వ అధ్యాయము 10-11 2 వాక్యాలు చదవండి. లోతు తల ఎత్తి యోర్దాను ప్రాంతమంతా చూచాడంట. యెహోవా సొదొమ గొమొరా అనే నాశనము చేయక మునుపు, సొదొమ గొమొరాలు నాశనం చేయక మునుపు అవి అబ్బబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సొదొమ గొమొరా నాశనం కాకముందు ఎలా ఉందంటే, ఆ 2 పట్టణాలు యెహోవా తోట వలె ఉన్నాయంట. చదువు. ఉన్నాయి, నేడు పారు దేశంలాగా ఉన్నాయి. ఓకే. లోతు చాలు. చూడండి, లోతు ఎవరితో ఉన్నాడు? అప్పుడు దాకా అబ్రహాంతో ఉన్నాడు. అబ్రహాం లోతుకి ఏమవుతాడు? పెదనాన్నగారు. అబ్రహాం గారి తమ్ముడు కుమారుడు వచ్చి లోతు. ఈ పెదనాన్నగారితో అప్పుడు దాకా ఉండి కట్టుబట్టలతో వచ్చేసాడు ఆయనతోటి. ఇతను కూడా అబ్రహాం గారి ప్రార్థన ద్వారా అభివృద్ధి చెంది ఇటు లోతు పనివారు అటు అబ్రహాం పనివారు కొట్టుకునే స్థాయికి వచ్చారంట. అందుకని పెదనాయన కదా, ఆయన పిలిచి, అయ్యా మనోళ్ళు కొట్టుకుంటున్నారు కానీ ఇంకా మనం కలిసి ఉండలేం, నీకే స్థలం కావాలో కోరుకో, నేను దానికి ఆపోజిట్ వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు లోతు తలెత్తిట్లు చూసి ఏం కోరుకున్నాడమ్మా? సొదొమ గొమొరా. అది ఏంటి? లోకము. పైకి కనపడడం పచ్చగా కనిపించింది, యెహోవా తోటలాగా కనిపించింది, మంచినీటి సరస్సులతోటి నదులు పారే ప్రదేశంగా పట్టణాలుగా కనిపించిన ఆ సొదొమని కోరుకొని మొత్తం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అబ్రహాం గారు ఎటు వెళ్ళాడు? లోకాన్ని చూడలా, ఎదురుగా వెళ్ళిపోయాడు. అందుకని ఈ లోకము చూచి ఆయన చేసిన ఆ తప్పుకి ఏమైందయ్యా అంటే, ఆ నెగిటివ్ థాట్కి లోక ఆశలు ఆయన చూపించాడు కనుక ఆ గురి అతనికి అటువైపు నడిపించింది కనుక ఆ తర్వాత ఆ పట్టణంలోని ప్రజలు ఎంతటి దుర్మార్గులో మనకు తెలిసింది. ఎందుకు? ప్రభు ఏం చేశారు? ఆ పట్టణాలు రెండింటినీ గంధకంతో కాల్చేశారంట. గంధకంతో కాల్చారు అంటే ఇంకక్కడ పురుగు కూడా బతకూడదు. అంటే అంత ఇన్ఫెక్ట్ అయిపోయి. కరోనా వచ్చింది చూసారా మనకి? కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? పిచికారీలు కొట్టారు, సున్నాలు వేశారు, బయటకు వస్తే ఈపులు భద్రగా కొట్టారు. నేను మాటికి చెప్తున్నాను అనుకోబాకండి. టార్గెట్ చేసి కరెక్ట్గా ఇక్కడ కొట్టేవాళ్ళంట పోలీసు వాళ్ళు. ఏంది సార్ అట్లా కొడుతున్నారని తెలిసిన వాళ్ళు అంటే, మీకు తెలియదు సార్, మామూలు చేతుల మీద కాళ్ళ మీద పెడితే ఇటు పక్కన సాయంత్రమే వస్తాడు, ఇక్కడ కొడితేనంట గడ్డగట్టిపోయి ఇక వాడు మళ్ళా బండి మీద కూర్చోలేడంట 2 నెలలు. ఇంకాడు బయటకు వచ్చి చేసేదే ఉంది. ఓహో ఇది బాగుంది అని మనోళ్ళు కొంతమంది దిండు కూడా పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. కొట్టినా అమ్మా అని నటించడం వాడికే తగ్గ. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు హెచ్చించబడ్డాడు. కానీ అయ్యా 50 మందిని ఉంటే ఆ సొదొమ గొమొరాని వదిలేస్తావంటే, 50 మంది ఉంటే ఎందుకు నేను వదలను అబ్రహాము? అయ్యా అట్ట కాదులే కానీ 45 మంది ఉంటే, 30 మంది ఉంటే సరే అబ్రహాము, అయ్యా మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను, 20 మంది ఉంటే తప్పకుండా అబ్రహాము 20 మంది ఉంటే దాన్ని నేనేం చేయను. ఇలా గోజాడి దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడితే ఎవ్వరు లేరు. ఇదిగో ఈ లోతు ఒక్కడే కనిపించాడు, ఆయన భార్య 2 కుమారులు.
అప్పుడు మొత్తం టోటల్ ఎంత అయింది? 4 కదా. ఆయన లాస్ట్కి అడిగి వదిలేసింది ఎంత? 10 మంది, 5 మంది కూడా ఉంటుంది అనుకుంటా. చూడు, సరే పర్లేదు అంటే ఈయన ఇంత ప్రార్థన చేసిన అబ్రహాము అంతమంది లేరు ఇక్కడ. అందుకని గంధకంతో కాల్చవచ్చాలు పడేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నామా? లోకాశల వైపు చూస్తున్నామా? జీవపు డంబం వైపు చూస్తున్నామా? నేత్రాశలతో నువ్వు అనుకుంటున్నావా? నీ వాగ్దానాలు నువ్వు పొందుకోలేవు. అందుకనే వాగ్దానము తీసుకుంటున్నావు, ఆయన ఇస్తున్నాడు, దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని? నీలో ఉన్న అవిశ్వాసం. 2, నీలో ఉన్న అవిధేయత. 3, నీలో ఉన్నటువంటి ఆ అసహనం అనేది, సహనం లేకపోవడం అనేది. 4 ఏంటి? లోక సంబంధమైన ఆ యొక్క సంథింగ్ అన్నీ అనుకోండి, ఆ లోక సంబంధమైన ఆశలు నీ ఆశీర్వాదములు నువ్వు పొందకుండా అడ్డుపడుతున్నాయంట. దేవునికి మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చివరికి ఒక మాట చూసుకొని ఈ యొక్క వాక్య పరిచర్యను నేను ముగిస్తాను. 5వది ఏంటయ్యా అంటే సనుగుడు. ఏమ్మా భార్యలారా, భర్తల మీద సనుగుతున్నారా? ఏంది అట్లా చూస్తున్నారు? గుడ్లు మెటకరించుకొని చూస్తున్నారు నన్ను. మేమా సనుగుడా? అసలు అంటే ఏంటి పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. ఒక్కొక్కరికి మొఖాలు పగిలిపోతాయి. నా కుమారుల మీద సనగరు మీరు? మా వాళ్ళు సనగరు, ఒకేసారి బెల్ట్ తీస్తారు. అటు వాళ్ళలో తప్పుంది, ఇటు మనలో కూడా తప్పుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. సనగకూడదమ్మా, సనగకూడదు. దేవుడికి అతి హేయమైనది సనుగుడు. అమ్మా, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత. చూశారమ్మా, వారిలో కొందరు. ఎవరు వారు? ఇజ్రాయేలీయులు. గొనుగుడే గొనుగుడు, సనుగుడే సనుగుడు, ప్రతి దానికి సనుగుడేగా. మోషే తప్పుకో, వీళ్ళని లేపేస్తాను, నీ సంతానాన్ని నేను మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాను నేను చెప్పినంటే, అయ్యా మోకరించేస్తాడు వెంటనే. అయ్యా వాళ్ళని నువ్వు చంపితే చెడ్డ పేరు నీకే కదా తండ్రి. ఇందుక ఐగుప్తు నుంచి బానిసత్వంలో ఉన్న ఆ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వీరిని నా బిడ్డలోని విడిపించుకొని తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు వాళ్ళ దేవుడు. ఈయనేమి దేవుడని ఐగుప్తీయులు నవ్వరా? వారి పక్షంగా ఎన్నోసార్లు సంహారకుడు వేసిన ప్లాన్స్. సంహారకుడు అంటే ఎవరమ్మా? సతానుగాడు. వాడు ప్లాన్ వేసాడంటే చాలా కష్టం తప్పించుకోవడం. కానీ నీలో అవిధేయత లేకుండా, అవిశ్వాసం లేకుండా, అపనమ్మకం లేకుండా, లోకాశలు నేత్రాశలు లేకుండా, ఇదిగో ఈ సనుగుడు అనేది లేకుండా ఉన్నట్లయితే ప్రభువారు ఏది నువ్వు అడిగితే అది ఇస్తారు, అది నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏ ప్రతి భాషలు చెప్పేది లేవయ్యా, నువ్వు అడుగు, అడుగుడి ఇవ్వబడు అంటారు. ఎక్కడండి మాకు ఎక్కడొస్తున్నాయంటే, నీలో ఇంత కుళ్ళు పెట్టుకొని శారీరక క్రియలు 16 పెట్టుకున్నావు, ఆత్మఫలం ఒక్కటన్నా ఉందా? ఆత్మఫలం చదవండి మళ్ళీ ఒక్కసారి త్వరగా చదవండి. 9 ఆత్మఫలం. ప్రేమ ఉంది మీలో. చెత్త ప్రేమలు ఉన్నాయి మీలో, చెప్తున్నాను. మీకే ఎక్కువగా చెప్తున్నాను. తర్వాత మాట్లాడతాం మీతో. చదువు. ప్రేమ, సంతోషం ఉందమ్మా మీకు? సుమలత, అబద్ధం చెప్పొద్దు. సంతోషం, సమాధానం. అసలు తెలియదు అంటే ఏంటి పాస్టర్ గారు? దీర్ఘశాంతమా? మా పురుషులకు ఉంటుంది దీర్ఘశాంతం, మీకుంటదమ్మా? ఆ చెంబులు తపాళాలు ఎందుకు ఎగిరిగిరి పడుతుంటాయి పొద్దున్నే? చదువు తల్లి. దయాళత్వం. బా దయా ఏంటమ్మా, ఏంటి దేవుడు ఇలా మాట్లాడేస్తున్నాడు ఈరోజు? ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దయాళత్వం అంతకంటే లేదు. చదువు.
అమ్మా మంచితనమా? అబ్బా సరిపేసి కడుగుతున్నాడమ్మా దేవుడు మనల్ని. అమ్మా విశ్వాసం, ఇది మాత్రం కొద్ది మందిలో విశ్వాసం ఉంది. నేను చెప్పగలను మన సంఘ బిడ్డల్లో విశ్వాసం ఎక్కువ. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ విశ్వాసంతోనే మీరు బతుకుతున్నారు. ఆ విశ్వాసమే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నా 2 చేతులు ఎత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నీ విశ్వాసమే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇంకేమైనా ఉందా? అది కూడా లేదు. ఆశ్చర్యగ్రహం వాడు పెట్టాడు బోర్డు అంటే 1 కొంటే 3 ఫ్రీ. తెల్లారుదాం నీళ్ళు క్యూలో నుంచొని ఉంటాం. అదే ఆశా నిగ్రహం అంటే. ఆశ నిగ్రహించుకోండి తల్లి, బ్లెస్ తల్లి. ఇంకా సాత్వికం. ఏదైనా సాత్వికి, నువ్వు సాత్వికురాలువా? క్యూటీ సౌమికనా? సాత్వికి రాలేదా ఈరోజు? కుట్టి పేరు సాత్వికి. వాళ్ళ నాన్న అడిగితే చెప్పుద్ది ఆమె అంతా సాత్వికురాలు. ఇంకా అయిపోయింది సాత్వికం. ఈ 9 నీలో ఒక్కటనే ఉందా? చెప్పండి విశ్వాసం ఉందని. ఈ 9 మీరు అది ప్రాక్టీస్ చేస్తే మనం ఏమంటారు, దాన్ని ఆచరణలోకి తీసుకురాలేనటువంటి మనుషులు కాదు. ప్రాక్టీస్ లేదు. అదేమంటే సహజం కదండి కోపం అంటే. దయాళతో అంటే అందరికి మీద దయాళతో ఏడ చూపిస్తాం పాస్టర్ గారు. ఆశా నిగ్రహం, ఆ బంగారపు నగలు చూస్తే ఎక్కడ మేము నగలు చూసినా మీకు నోరులు ఉరతాయి. పురుషులకైతే ఎక్కడండి ఎక్కడ ఈ మధ్య మరీ అమ్మా ఏ దారిలో చూసినా పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ లాగా లైటింగ్స్ ఉన్న షాప్స్. ఏం షాపులమ్మయ్యి? అయ్యా ఏం షాపులు? గోల్డ్ షాపు లాగా డెకరేషన్ చేసి ఈ మధ్య బిఆర్టీసీ రోడ్లో, బందర్ రోడ్లో, ఏలూరు రోడ్లో వెలుతురుతో అమ్మా కాదమ్మా షాపులమ్మా, బంగారపు షాపుల్లాగా వెలుగుతున్నాయన్నా. బార్ షాప్స్. క్యూటీ కరెక్ట్ చెప్పింది. మా పురుషులు అంటారు, ఎక్కడండి పాస్టర్ గారు అంతలాన వాళ్ళు మమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటే? నిజమమ్మా. ఈ 9 ఆత్మ ఫలాలు మనం ప్రాక్టీస్ చేసుకోవాలా. 16 శరీర క్రియలు తప్పించుకుంటే నువ్వు ఏది అడిగినా దేవుడు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. నువ్వు పొందుకునేదానికి రెడీగా ఉండాలా. చూడండి, చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సనుగుడు అనేది మనం మన వద్ద నుంచి తీసేసుకోకపోతే, అక్కడ ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10లో సంహారకుడు వస్తాడు నీ దగ్గరికి. సైతానుడు వచ్చి వెంటనే ఇంకెందుకు నువ్వు చచ్చిపోరాదా? ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు వాడు మనల్ని. సంహారకుడు ఉరిని చూపిస్తాడు, రైలు పట్టాలు చూపిస్తాడు. ఇవన్నీ ఎందుకులంటే కృష్ణారాయణ చూపిస్తాడు, పోయి దోకరా అని చెప్పి. సంహారకుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సనుగుడు మీరు మానేయండి. సనుగుడు ఉంటే దైవాత్మ మనలో ఉండదు. వెంటనే సంహారకుడు మన మీద ఆవరిస్తాడు. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట, మీకు నేను అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాను. ఆ వాగ్దానాలు మీకు మీ ఎడల ఎందుకు నెరవేరటం లేదో నేను ఈరోజు చెప్పాను. 5 విషయాలు చెప్పాను. ఈ 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కదా, అయిపోయింది. ఈ 5 విషయాల్లో నంబర్ 1, మనలో ఏం లేదంట? నమ్మకం లేదంట, విశ్వాసం లేదంట. రెండోది ఏం లేదమ్మా? అవిధేయత. విధేయత చూపనటువంటి తత్వం నీ వాగ్దానాల నుంచి నిన్ను దూరం చేస్తుంది. మూడోది చూసినట్లయితే సహనం. ప్రతి చిన్న దానికి కూడా ఇంత ఎత్తున రైజ్ అయిపోవడం, అరవడం. చాలా చాలా వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసి, ఇదిగో ఈ విధంగా ఎవరైనా దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళ నోటి ద్వారా దేవుడు మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలకించి, నిజమే కదా, నాలో సహనం ఏమైపోయింది, ప్రతి చిన్నదానికి నేను ఎందుకు ఇలా విసుక్కుంటున్నానని రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డావా?
ఆన్ ద స్పాట్ దేవుడు కరిగిపోతాడు, నీకు మేలు చేస్తాడు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో నీకేమి చెల్లింతును నీకేమి చెల్లింతును. దేవా నీకే, దేవా నీకేమి. తలలు వంచండి, చిన్న పశ్చాత్తాప ప్రార్థన చేసుకోండి. వాక్యం విన్నారు కదా, వాక్యం విన్నారు కదా. 5 విషయాలు మాత్రమే మనం ఉన్న సమయంలో ధ్యానం చేసుకోగలిగాం. ఇంకోసారి సమయం ఉంటే ఇంకొన్ని విషయాలు. ఎందుకు మనము మన వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నాం? వాగ్దానపు నెరవేర్పు అంటే నువ్వు 1 కోటి రూపాయలతో ఆశీర్వదించడము, డబ్బుతో దాన్ని కొలత వేయలేము. డబ్బుతో ఎప్పుడు సంబంధం లేదు. వాగ్దాన నెరవేర్పు అంటే నీ ఇంటిలో సమాధానం ఉంటుంది, నీ ఒంటిలో ఆరోగ్యం ఉంటుంది, నీ యొక్క ఇంటిలో సంతోషం ఉంటుంది. సంతోషము నాట్యం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే చివరిదే సమృద్ధి. కనుక అడగండి ప్రభువారిని, ఒక్క నిమిషం నోరు తెరిచి అడగండి. ప్రభువా, ఇంతకాలం నేను ఈ శరీర క్రియల నుంచి విడుదల పొందుకోలేక, ఆత్మ ఫలాలను నేను అనుసరించలేక సతమతమైపోయాను నా తండ్రి. అందుకేనా నా ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చారు, దాన్ని నేను స్వతంత్రించుకోలేకపోయాను. లేఖనముల ద్వారా మీరు ఉదాహరణలు చూపిస్తూ ఎవరెవరు అవిశ్వాసం వల్ల ఏం కోల్పోయారు, అవిధేయత వల్ల ఏం కోల్పోయారు నాయనా. అలాగే నా ప్రభువా, అనేక విషయాల్లో మేము సనిగి మీ వాగ్దానం పొందుకోలేకపోయాము. ఒప్పుకోండమ్మా. ప్రభువారు ఫ్రెష్గా నిన్ను శుద్ధీకరించి మరలా నీకు నూతన మనసును దయచేసి ఆయన బిడ్డగా ఆయన హక్కును చేర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. మనది క్రైస్తవ జీవితం.
క్రైస్తవులు అంటే ఆయన్ని ఆరాధించేవారు మాత్రమే కాదు, ఆయన్ని దేవుడు దేవా దేవా అంటే నువ్వు క్రైస్తవురాలి అయిపోవు. నువ్వు నిజంగా క్రైస్తవుడిగా దేవుని ఆత్మ నీలో ఉండాలి, ఆయన చేత అంగీకరింపబడాలంటే ఆయన సువార్తను నమ్మాలి, ఆయన చెప్పిన మాటలను అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడిచిన దినము ఒక సహోదరి వచ్చి నేను బాప్తిసం తీసుకోబోతున్నానని చెప్పింది. నేను కాదు సంతోషపడేది, పరలోకములో దూతలు గెంతులు వేస్తాయట. ఈ భూలోకంలో ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో పరమానందం, మనకు నిత్య జీవం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధ బాప్తిసాన్ని, నీటి బాప్తిసాన్ని తీసుకుంటావో, నీవు అప్పటి వరకు చేసిన పాపములన్నిటినీ దేవుడు ఆ నీళ్లలో పాతి పెట్టేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చి ఆ నీటిలోంచి పైకి తీసుకొస్తాడు. వెంటనే దేవుడు మనకిచ్చేది, ఉచితంగా ఇచ్చేది ఆయన ఆత్మ. ఆత్మ ద్వారా మనం పొందుకునేది మనస్సాక్షి. బాప్తిసం లేకముందు ఎన్నో తప్పులు చేసి ఉంటావు, అదే తప్పును బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చేయాలనిపిస్తే మనస్సాక్షి గద్దిస్తుంది. ఆలోచన చేద్దాం. ప్రభువారు మనకు అటువంటి నడిపింపు దయచేయునుగాక. మనందరినీ ఈ లోకము వదిలితే ఆయన సన్నిధిలోనే ఉండాలి, కానీ ఆ నిత్య నరకాగ్ని, సలసల వాగు కాలుతున్నటువంటి ఆ లావ, అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావదట, పళ్ళు పటపటపట కొరుక్కోవడము, మూలుగులు, అరుపులేనట. ఎందుకమ్మా మనకు ఆ శ్రమ? చక్కగా మన కోసం ఆయన పరలోకం సిద్ధపరిచారుగా, మనం వస్తామని ఎదురు చూస్తున్నారుగా. కనుక ఇదిగో ఈ లెంటు దినాల లోపలే ఇంకా ఎవరైనా మన మారుమనసు పొంది పశ్చాత్తాపం పొంది నేను నిజ క్రైస్తవుడిగా మారాలి అంటే నాకు బాప్తిసం అనేది ఎంతో ప్రాముఖ్యము. అసలు బాప్తిసం లేనివాడు పరలోకపు అంచుల దాకా కూడా పోడు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇంత మంచి సువార్తను విని కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావంటే, ఓ నా సహోదరి, తర్వాత దుఃఖించి లాభం లేదమ్మా. మారు మనసు పొందుదామా? ఈ యేసయ్య నాకు కావాలి, ఈ పరలోకపు ప్రాప్తి నాకు కావాలి. నిజమే నేను పాపిని, నాకు యేసయ్య కావాలి, ఆయనతో సదాకాలం జీవించే స్థితి నాకు కావాలి అన్నవారు మీ కుడి చేయి ఎత్తి చూపించండి. మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దీవించండి నాయన. ఎత్తి పట్టుకున్న ఆ చేతుల్ని నాయన అలాగే మీ దక్షిణ హస్తంతో పట్టుకోండి తండ్రి. ఏ ఒక్క చేతిని మీరు వదలవద్దు నాయన. మేమైతే నీ చేతిని పట్టుకొని వదిలేస్తామేమో, నువ్వు పట్టుకుంటే అది మాకు శాశ్వతమైన కృపణ తండ్రి. అయ్యా, బిడ్డలు ఎంతో విశ్వాసంతో యేసయ్య నాకు కావాలి అని వారి చేతులను చూపించారయ్యా. ఎత్తపడిన చెయ్యి నీకొక సాక్షి బిడ్డగా నిలబడును గాక. యవ్వన కుమారులు కుమార్తెలు కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు నాయన. వారిలో కూడా చక్కటి ఒక దృఢ నిశ్చయాన్ని, తీసుకున్న నిశ్చయాన్ని, మళ్ళా నిర్ణయాన్ని వెనక్కిపోకుండా నీ మార్గంలో నడుచుటకు కృప చూపించండి అయ్యా. దీనులైన నీ బిడ్డలు, నువ్వంటే ఎంతో ఇష్టమైన బిడ్డలయ్యా. నీకోసము ఈ లోకాసులన్నిటిని వదులుకొని ఈ సన్నిధిలో నీ మాటలు వినుటకు, నిన్ను స్తుతించుకొనుటకు, మీరు మా కోసం చేసిన ఆ త్యాగ బలుల గురించి స్తోత్రాలు చెల్లించుటకు వచ్చున్నారు.
ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో ముట్టండి. శాశ్వతమైన కృపలో మరి వారిని స్వస్థపరచండి. సమృద్ధిమైన జీవితాన్ని వారికి అనుగ్రహించమని యేసు నామములో కోరుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగో ఈరోజు మనకి ఆ యొక్క అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన బిడ్డ మొన్నటిదాకా హాస్పిటల్లో ఉండి చిన్న వయసులో 47 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్ వచ్చి దేవుడు కృపలో అతనికి చాలా మిరకల్స్ జరిగినాయమ్మా. అతని చేతిలో డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు. అయినా ఆ ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అసలు ఇంకా ఏంటండి రేషన్ కార్డు లేదు. ఇవన్నీ ఉంటేనే కష్టం గవర్నమెంట్ స్కీమ్ రావడం. అవన్నీ లేకపోయినా మానవ ప్రయత్నాలుగా మరి ఆంటోనీ ఎంతో తన సహోదరుడు గురించి పాకులాడాడు. దేవుడు కృప చూపించాడు, కార్యం చేశాడు. ఆ కమలు సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంటికి వచ్చాడు కదా, ఈ అల్పాహారాన్ని సిద్ధపరిచాడు కనుక మరి మీరే ఆ బిడ్డ గురించి మరలా ప్రతి దినము మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. ఆ యొక్క పలహారం తీసుకురండి అయ్యా. అమ్మా, ఈరోజు మామూలు ప్రార్థన చేస్తా, టైం అయిపోయింది. ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో ఈ ఉపవాస కూడికలో శిలువజాన ఆరాధనలో సంఘాన్ని ప్రేమించి సహవిశ్వాసాన్ని ప్రేమించి మీ అందు భయభక్తులు కలిగి తన స్వార్జితం నుంచి కష్టార్జితం నుంచి కొంత కానుకగా ఈ ధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ అల్పాహారాన్ని ముందుగా మీరు స్వీకరించండి. ఏర్పాటు చేసిన ప్రియకుమారుడు కమల్ జ్ఞాన్ తండ్రి ఆ స్వస్థత పరిచినందుకు స్తోత్రాలు. ఆ గుండెను బలపరచండి. ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ రాకుండా దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో అభిషేకించమని, ఇదిగో ఈ యొక్క అల్పాహారాన్ని స్వీకరిస్తున్న మాకు శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా బలం చేకూర్చమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. ఈరోజు కొంచెం సమయము అనుమతించటం లేదు కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలు రేపు చేసుకుందాం. తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు అలా కూర్చోన్నా పర్వాలేదు. కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన 7వ రోజు శిలువ ధ్యాన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధనను మీ అధ్యక్షతలో ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా నడిపించినందుకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాలు మేము ఎందుకు పొందుకోలేకపోతున్నాం, వాటిని అడ్డగిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటో మీరు మాకు తేట తెల్లముగా తెలియజేశారు. అలాగే నా తండ్రి, బిడ్డలు నిర్ణయం తీసుకున్నారు, ఈ యేసయ్య నాకు కావాలి, ఆ నిత్యరాజ్యం నాకు కావాలి, ఇదిగో వ్యర్థమైన లోకము, లోకాశలు నాకు వద్దని దృఢ నిశ్చయం తీసుకున్నారు నా ప్రభువా. వారి గత పాపములన్నీ క్షమించండి. ఇదిగో ఇంకా సంశయిస్తున్నటువంటి నా తండ్రి, బిడ్డలతో మీరే మాట్లాడండి నా ప్రభువా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. రక్షణ పొందుటకు మార్గాన్ని సరళం చేయండి. అలాగో సంఘములో ప్రతిదినము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. మంచి జ్ఞానాత్మతో, జ్ఞాపక శక్తితో విజయపదం వైపు వారిని నడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఈరోజే కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించుకున్నటువంటి రమణమ్మ గారి ఆ చూపుని ఇంకా ఇంప్రూవ్ చేయమని వేడుకుంటున్నాను. మరి అలాగే కాలు విరిగిపోయిన సరిత నా తండ్రి, ఆయాసంతో బాధపడుతున్నటువంటి సునో అనే చిన్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నాయనా, ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఏదో టెంపరీ ఉద్యోగాలు కాలక్షేపం కోసం చేస్తున్న బిడ్డల యొక్క పర్మనెంట్ ఉద్యోగములు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు యేసు నామములో తొలగిపోయి వారందరూ స్వస్థత పొందుకుందురుగాక. నా ప్రభువా, నా దేవా, సైతాను శక్తులు మా యవ్వన బిడ్డల జోలికి రాకుండా, ఏ విధమైనటువంటి లోకాశల వైపు వారిని ఆకర్షించకుండా, వారి చుట్టూ ప్రతి క్షణం అనుక్షణం మీ యొక్క అగ్ని ప్రాకారం అనే రక్షణ కవచాన్ని వారికి కవచముగా ఉంచండి. మీ కనుదృష్టి ముఖ్యంగా మా యవ్వన కుమార్తెలు కుమారుల మీద ఉంచండి. వివాహములు జరగాలని కొంత ఆలస్యమైన బిడ్డలు ఒకవేళ మనోవేదనతో ఉన్నారేమో, చక్కని క్రైస్తవ కుటుంబముల ద్వారా వారిని జతపరిచి మరి సంతోషపరచమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను నాయనా. మరి ఈ దినము ఈ యొక్క పలహారంకు స్పాన్సర్ చేసిన కమలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నా రక్షకుడా, నా దేవుడా, ఇందిరా గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ మోకాలు నొప్పి విడుదల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆపరేషన్ డాక్టర్ గారు మరి ఆయన ఇచ్చిన తేదీ అంటే అది మీచే నిర్ణయించబడినటువంటి డేట్ కాబట్టి ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం నాయన. మీరే సమస్తము మర్యాదగా క్రమముగా మరి ఇందిరాకు స్వస్థత కలుగు రీతిగా ఆ బిడ్డను కూడా ముట్టి నడిపించమని కోరుకుంటూ, క్షేమంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ఈ రాత్రికాల సమయంలో మేమందరం నిద్రించబోతూ ఉండగా మా చుట్టూ, మా పడకల చుట్టూ, మా గృహముల చుట్టూ మీ దేవదూతల కాపుదలను అనుగ్రహించండి. దుష్ట స్వప్నములు, పీడ కలలు లేని ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. అరుణోదయమునే లేచి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని మా దినచర్యను ప్రారంభించుకునే కృపలో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా ఆయన తిన ఆహారం నేడు మాకు దయచే. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఈ యొక్క శిలువజాన ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, ఈరోజు రాలేకపోయిన రైల్వే క్రిస్టియన్ సమాజంలోని కుటుంబాలకు, అలాగే ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడయుండును గాక.